Hello friends, welcome to Struggle to Success channel. So your current affairs 2nd of August 2020. So first question is, which of the following countries chaired the 6th BRICS Environmental Minister meeting? So 6th BRICS Environmental Minister meeting. సో ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ కాబట్టి ఆబ్వియస్లీ ఎవరు ఉంటారు మన తరఫు నుంచి ప్రకాష్ జావేద్కర్ ఉంటారు ఆ మినిస్ట్రీకి సంబంధించిన హెడ్ మినిస్టర్ ప్రకాష్ జావేద్కర్ గారు ఉంటారనమాట. సో ఇది 6th మీటింగ్ అనమాట. సో కోవిడ్ కారణంగా వర్చువల్లో అయింది. సో దీనికి చైర్ ఎవరు అనమాట, దీనికి రష్యా అనమాట చైర్. సో బ్రిక్స్ అనేది బ్రిక్స్లో బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా అనమాట. ఎస్ అనేది తర్వాత యాడ్ అయింది. ఫస్ట్ బ్రిక్ అనే ఉంటుండే బిఆర్ఐసి, ఎస్ అనేది 2010లో యాడ్ అయింది అనమాట సౌత్ ఆఫ్రికా అనేది. సో ఇది ఎన్విరాన్మెంటల్ మినిస్టర్స్ మీటింగ్ అనమాట, 6th సమ్మిట్ అనమాట. ఇది నార్మల్ బ్రిక్స్ మీటింగ్ ఏమో 12th సమ్మిట్ అవుతుంది అనమాట. ఈ ఇయర్లో 12th సమ్మిట్ అవ్వాలి, పోస్ట్ పోన్ అయింది. సో 2020లో 12th దానికి కూడా చైర్ వచ్చేసి రష్యానే అనమాట. సో లైన్లో అవుతుంది అనమాట. ఫస్ట్ ఇయర్ బ్రెజిల్, తర్వాత రష్యా, తర్వాత ఇండియా, తర్వాత చైనా, తర్వాత సౌత్ ఆఫ్రికా అట్లా అనమాట. సో ఫస్ట్ వచ్చేసి కూడా చైనానే, సారీ 12th ఇయర్ 2020 కూడా వచ్చేసి రష్యానే. సో ఫస్ట్ది అంటే ఫస్ట్ బ్రిక్స్ మీటింగ్ కూడా రష్యానే ఆర్గనైజ్ చేసింది అనమాట, చైర్ చేసింది అనమాట రష్యానే. సో దీని నుంచి ప్రకాష్ జావేద్కర్ అనమాట ఎన్విరాన్మెంటల్ మినిస్టర్, యూనియన్ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్. సో విచ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ టు హ్యావ్ సప్లైస్ ఫ్రమ్ ద ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, కేవీఐసి, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. సో అది వచ్చేసి ఐటీబీపీ అనమాట. ఐటీబీపీ అంటే ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్. సో అసలు ఫస్ట్ క్వశ్చన్ ఏందో అర్థం చేసుకుందాం. సో ఈ ఐటీబీపీ వాళ్ళు, కేవీఐసి వాళ్ళు ఎంఓయు సైన్ చేశారనమాట. ఎంఓయు, సో మెమోరియం ఆఫ్ అండర్స్టాండింగ్ అనమాట. సో దీని ద్వారా కొన్ని గూడ్స్ ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం అనమాట, మనం వీళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కుంటున్నాం అనమాట. సో అవి ఏంటిది అంటే ఇప్పుడు ఫస్ట్ సెట్ వచ్చేసి మనం మస్టర్డ్ ఆయిల్ కొంటున్నాం అనమాట, మనం ఇన్ ద సెన్స్ ఐటీబీపీ వాళ్ళు. సో 1200 క్వింటాల్స్ ఆఫ్ మస్టర్డ్ ఆయిల్ మనము ఐటీబీపీ వాళ్ళు ఇక్కడ నుంచి కొంటున్నాం అనమాట, కేవీఐసి నుంచి. సో ఇదే కాకుండా మస్టర్డ్ ఆయిలే కాకుండా కాటన్ మ్యాట్స్, బ్లాంకెట్స్, ఖాదీ కదా, సో దానికి సంబంధించిన కాటన్ మ్యాట్స్, బ్లాంకెట్స్, బెడ్షీట్స్ లాంటివి ఖాదీకి సంబంధించినవి. విలేజ్ ఇండస్ట్రీకి సంబంధించిన మస్టర్డ్ ఆయిల్, పికెల్స్, హనీ, పాపడ్స్ ఇట్లాంటివి అనమాట వీరివి. వాళ్ళు ఎంఓయూ సైన్ చేశారనమాట వీళ్ళిద్దరు. సో రీసెంట్గా అమిత్ షా మనకు చైనాకి ఇట్లా రిలేషన్స్ బాగాలేవు అని చెప్పి ఈ మధ్యన కొన్ని బ్యాన్ చేసాము కదా, మనం చైనీస్ యాప్స్ కూడా బ్యాన్ చేసాము 2 విడతలుగా. సో అట్లానే స్వదేశీ ప్రోడక్ట్స్ని ఆత్మనిర్భర్ భారత్లో స్వదేశీ ప్రోడక్ట్స్ని ఇంప్రూవ్ చేయడానికి, సో వీళ్ళకి క్యాంటీన్స్ ఉంటాయి కదా, సిఏపిఎఫ్ వాళ్ళ క్యాంటీన్స్, ఇప్పుడు మిలిటరీ క్యాంటీన్స్, పోలీస్ క్యాంటీన్స్ ఎట్లనే, సో వీళ్ళకి కూడా క్యాంటీన్స్ ఉంటాయి కదా. సో వాళ్ళ క్యాంటీన్స్లో ఓన్లీ స్వదేశీ ప్రోడక్ట్సే అమ్ముతారు అనమాట ఇప్పటి నుంచి. ఓన్లీ స్వదేశీ ప్రోడక్ట్స్, స్వదేశీ అంటే ఇండియన్ మేడ్ ప్రోడక్ట్సే ఉంటాయి అనమాట. సో ఈ ఐటీబీపీని ఎప్పుడు ఫామ్ చేశారు అంటే చైనా వార్ అప్పుడు. ఐటీబీపీ ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్. సో ఇండియాకి టిబెట్కి ఆ బార్డర్లో ప్యాట్రోల్ చేస్తుంటారు అనమాట వీళ్ళు. సో చైనా వార్ ఎప్పుడు 1962 అప్పుడు. సో 1962లో ఐటీబీపీ ఫామ్ చేశారనమాట. సో చాలామందికి క్వశ్చన్ ఉంటుంది, సో ఇవి ఐటీబీపీ సో బార్డర్ పోలీస్ కాబట్టి ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందకు వస్తుంది అని చెప్పి. ఇవి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందకి రావు, ఇవి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కిందకు వస్తాయి. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందకి ఏమేమి వస్తాయి అంటే ఓన్లీ 4 వస్తాయి. అవేవి అంటే మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ కోస్ట్ గార్డ్స్, సిజీ. ఇవి 4 డిఫెన్స్ మినిస్ట్రీ కింద ఉన్నాయి. మిగిలినవన్నీ ఐటీబీపీ కానీ, సిఆర్పిఎఫ్ కానీ, అస్సాం రైఫిల్స్ కానీ, హోమ్ గార్డ్స్ కానీ ఇవన్నీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కిందనే ఉన్నాయి. ఎందుకంటే ఇవి ఎక్స్టర్నల్ యాజిటేషన్స్ చేయవన్నమాట, ఎక్స్టర్నల్గా పోయి యుద్ధం చేయవు, ఇంటర్నల్గానే. ఇప్పుడు బార్డర్లో పెట్రోల్ చేస్తారనమాట వాళ్ళు, ఇటు సైడ్ నుంచి మన బార్డర్లోకి రాకుండా. ఇవనుకో మన యుద్ధాలు అయితే ఫైటింగ్కి వెళ్తాయి అన్నమాట. సో అట్లా అని చెప్పి వాళ్ళు వెళ్ళరు అని కాదు, ఫస్ట్ వీళ్ళు అనమాట.
సో వీళ్ళ ఫోర్స్ సరిపోకపోతే, ఇప్పుడు మిలిటరీ ఉంది, మిలిటరీ వాళ్ళ ఫోర్స్ సరిపోకపోతే వాళ్ళు తీసుకుంటారు. సో బీఎస్ఎఫ్ కూడా మనకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కిందకి వస్తుంది. ఉట్టి ఫోరే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందకి వస్తాయి అనమాట. ఓకేనా, ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఏడిబి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? మనీలా, ఫిలిప్పీన్స్. సో ADB has signed an USD 200 million financing deal with Reliance for development of a power plant in. సో రిలయన్స్ తోటి ఒక డీల్ కుదుర్చుకుంది అనమాట, ఒక పవర్ ప్లాంట్ సెటప్ చేయడానికి. సో అది ఎక్కడ అని అంటే, ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్. సో అది 718 మెగావాట్స్ పవర్ ప్లాంట్ అనమాట. ఓకేనా, 718 మెగావాట్స్ పవర్ ప్లాంట్. అది ఎల్ఎన్జీ అనమాట. ఎల్ఎన్జీ అంటే ఇప్పుడు ఎల్పిజి తెలుసు కదా, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. సో అలానే ఎల్ఎన్జీ అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అనమాట. ఓకేనా, సో ఏడిపిది హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? మనీలా, ఫిలిప్పీన్స్. నెక్స్ట్ క్వశ్చన్, బంగ్లాదేశ్ది ఇంకొకటి నేను ఇంకో స్లైడ్ యాడ్ చేసి ఉంటాను, దానికి ఒకవేళ చేయకపోతే అక్కడ మళ్ళీ వచ్చి చెప్తాను నేను. సో విచ్ మినిస్ట్రీ has received స్కాచ్ గోల్డెన్ అవార్డ్స్ రీసెంట్లీ? స్కాచ్ గోల్డెన్ అవార్డ్స్ రీసెంట్లీ ఏ మినిస్ట్రీకి వచ్చింది? సో ట్రైబల్ అఫేర్స్ మినిస్ట్రీకి వచ్చింది అనమాట. ట్రైబల్ అఫేర్స్. సో స్కాచ్ అవార్డ్స్ డిజిటలైజేషన్ అవన్నీ బాగా చేసిన వాళ్ళకి ఇస్తారు. సో తెలంగాణకు కూడా 2 గోల్డ్ 1 సిల్వర్ వచ్చింది. 2 గోల్డ్ ప్లస్ 1 సిల్వర్ వచ్చింది అనమాట. ఓకేనా, గోల్డ్ దేంట్లో వచ్చిందంటే బ్లాక్ చైన్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేశారు చిట్ ఫండ్ దాంట్లో 1 గోల్డ్ వచ్చిందని చదివాను నేను. వేరేవి ఇంకో గోల్డ్ 1 సిల్వర్ దేంట్లో వచ్చిందో ఐడియా లేదు నాకు. తెలంగాణకు వచ్చింది 2 గోల్డ్ 1 సిల్వర్ స్కాచ్ అవార్డ్స్. సో ఏ మినిస్ట్రీకి వచ్చింది అంటే ట్రైబల్ అఫేర్స్ మినిస్ట్రీకి వచ్చింది. సో ఇది 66th స్కాచ్ సమ్మిట్ అనమాట, స్కాచ్ అవార్డ్స్ అనమాట. సో దీనికి ఏమని పేరు పెట్టారంటే ఇండియా రెస్పాన్స్ టు కోవిడ్ త్రూ డిజిటల్ గవర్నెన్స్. ఇండియా రెస్పాన్స్ టు కోవిడ్ త్రూ డిజిటల్ గవర్నెన్స్. సో డిజిటల్ సంబంధించిందని చెప్పాను కదా, సో డిజిటల్ గవర్నెన్స్. ఇండియా ఎలా రెస్పాన్స్ అవుతుంది కోవిడ్కి? త్రూ డిజిటల్ గవర్నెన్స్. సో డిజిటల్లీ గవర్న్ చేస్తున్నారు కదా ఇప్పుడు మన అందరూ. సో ఏమైనా మీటింగ్స్ ఉన్నా డైరెక్ట్గా కలవట్లేదు మినిస్టర్స్ కానీ సీఎం తోటి కానీ. సో డిజిటల్ ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండి మీటింగ్లో అటెండ్ అవుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండి జడ్జ్మెంట్ ఇస్తున్నారు. సో డిజిటల్లీ గవర్న్ చేస్తున్నారు మనల్ని. ఓకేనా, విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ రిలీజ్డ్ ఇట్స్ ఫస్ట్ లిస్ట్ ఆఫ్ వర్టికల్ న్యూస్ పోర్టల్స్? ఇందాక బంగ్లాదేశ్ ఇంకొకటి ఉంది, యాడ్ చేసాం లేదని చెప్పాను కదా, అది ఇదే. సో అది ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్ అనమాట. ఫస్ట్ లిస్ట్ ఆఫ్ వెరిఫైడ్ న్యూస్ పోర్టల్స్ అంటే ఏంటిది అంటే, ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. మనకు మొన్నట విజయ్ దేవరకొండ ఒకటి స్టార్ట్ చేశారు కదా. సో తన మీద ఆన్లైన్ న్యూస్లో ఏదో తప్పుగా ప్రచురించారు ఏదో అని చెప్పి. సో అట్లానే అనమాట ఇక్కడ కూడా అట్లా తప్పుగా ఎవరు ప్రచురించవద్దు. ఆన్లైన్ అనేది యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్. సో ఎవరైనా ఏదన్నా పెట్టవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే వికీపీడియాలో కానీ కోరాలో కానీ ఎవరైనా ఏదైనా పెట్టవచ్చు, ఏదైనా ఎడిట్ చేయొచ్చు. సో ఆథెంటిసిటీ ఉండదు అనమాట, అది కరెక్టా రాంగ్ అని తెలియదు. సో కొంతమందికి అండర్స్టాండింగ్ ఉండదు అనమాట, అక్కడ చదివాం కాబట్టి అదే కరెక్ట్ ఏమో అని నమ్మేస్తారు. సో అలా అవ్వకుండా ఉండడానికి సో వెరిఫై చేసుకోవాలన్నమాట ముందే. ప్రతి ఒక్క పోర్టల్ గవర్నమెంట్ తోటి వెరిఫై చేసుకోవాలి, మేము ఇట్లా న్యూస్ ఇస్తున్నాము ఆన్లైన్ పోర్టల్స్లో అని చెప్పి. సో వీళ్ళు వాళ్ళ ఆథెంటిసిటీ చెక్ చేసి వాళ్ళకి పర్మిషన్ ఇస్తారనమాట. ఓకే మీరు న్యూస్ అప్లోడ్ చేయొచ్చు అది ఇది అని. సో ఇదే విషయంలో ఇంకొకటి చెప్తాను. ఈరోజు అయినది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కూడా సేమ్ ఇట్లానే పెట్టింది. ఏదన్నా ఫిలిం కానీ డాక్యుమెంటరీ కానీ వెబ్ సిరీస్ కానీ డిఫెన్స్ మీద తీసేటప్పుడు వీళ్ళ పర్మిషన్ కంపల్సరీ, ఎన్ఓసి కంపల్సరీ. ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే కంపల్సరీ. ఏదైనా ఫిలిం కానీ డాక్యుమెంటరీ కానీ వెబ్ సిరీస్ కానీ ఏదైనా తీసేటప్పుడు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ చెప్పింది అనమాట. విచ్ స్టేట్ విల్ స్టార్ట్ అ పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఏక్ మాస్క్ అనేక్ జిందగీ? సో ఏక్ మాస్క్ అనేక్ జిందగీ అనేది మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అనమాట, మధ్యప్రదేశ్ గవర్నమెంట్. ఓకేనా, సో దీంట్లో ఏం చేస్తారు అంటే మన టీవీస్లో వాటిల్లో రేడియోస్లో చెప్తారనమాట ఇంపార్టెన్స్ ఆఫ్ వేరింగ్ అ మాస్క్ వేసుకోవడం వల్ల ఇంపార్టెన్స్ ఏంటిది, ఎలా మనము కోవిడ్ రాకుండా మనల్ని కాపాడుకోవచ్చు అని చెప్పి. సో 15th ఆగస్ట్ వరకు అవన్నీ టెలికాస్ట్ చేస్తారనమాట.
అలానే ఒక చారియట్ కూడా అరేంజ్ చేశారనమాట. ఈ స్లోగన్స్ అవన్నీ వేసి మాస్క్ వేసుకోవాలి మ్యాండేటరీ అని చెప్పి అవి అక్కడ లోకల్ మున్సిపాలిటీస్లో దాన్ని తిప్పుతారనమాట. సో అలానే మాస్క్ బ్యాంక్ పెట్టారనమాట. మాస్క్ బ్యాంక్ అంటే ఇప్పుడు ఎవరన్నా దాంట్లో మాస్క్ డిపాజిట్ చేయొచ్చు, ఎవరైనా ఉన్న వాళ్ళు డొనేట్ చేయొచ్చు అనమాట మాస్క్స్. అవి వాళ్ళు పోయి పూర్ వాళ్ళకు డొనేట్ చేస్తారనమాట. పూర్ వాళ్ళు పంచుతారు. ఇప్పుడు నా దగ్గర 500 మాస్క్ ఉన్నాయనుకో, ఐ కెన్ డొనేట్ 500 మాస్క్. అవి వాళ్ళు తీసుకెళ్ళి లేని వాళ్ళ దగ్గర డొనేట్ చేస్తారనమాట. ఓకేనా. ఆపరేషన్ బ్రీతింగ్ స్పేస్ ఇస్ అ కోఆపరేషన్ ఆన్ COVID-19 రెస్పాన్స్ అమాంగ్. సో ఆపరేషన్ బ్రీతింగ్ స్పేస్ అనేది మనకు ఇజ్రాయెల్కి మధ్యలో అనమాట. సో మన తరఫు నుంచి మన డిఫెన్స్ తరఫు నుంచి డిఆర్డిఓ ఇస్ పార్టిసిపేటింగ్. సో అటు సైడ్ నుంచి కూడా ఇజ్రాయెల్ వాళ్ళ డిఫెన్స్ రీసెర్చ్ టీమ్ అనమాట. సో దీంట్లో ఆపరేషన్ బ్రీతింగ్ స్పేస్లో ఏం చేస్తారంటే ఒక ర్యాపిడ్ టెస్ట్ కిట్ కనుక్కోవడానికి చూస్తున్నారు అనమాట. దాని మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D చేస్తున్నారు. సో దాన్ని స్పెషాలిటీస్ వాళ్ళు ఏం ట్రై చేస్తున్నారు అంటే 30 సెకండ్స్లో రిజల్ట్ వచ్చేలాగా. ఓన్లీ 30 సెకండ్స్లోనే రిజల్ట్. ఇప్పుడు ఇంతకుముందు మనకు 1 డే పట్టేది రిజల్ట్ రావడానికి, తర్వాత ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ వచ్చినాక 30 మినిట్స్లో రిజల్ట్స్ వస్తున్నాయి కదా, యాంటీజెన్ కిట్స్, ర్యాపిడ్ కిట్స్ అంటున్నారు. సో ఇప్పుడు దీన్ని 30 సెకండ్స్లో వచ్చేటట్టు వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు అనమాట, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో దీంట్లో 4 టెస్ట్స్ ఉంటాయి అన్నమాట. ఐ విల్ టేక్ అ న్యూ స్లైడ్ ఫర్ దిస్. సో దీంట్లో 4 టెస్ట్ ఉంటాయని చెప్పాను కదా, ఆడియో టెస్ట్ అట్లాంటివి టెస్ట్ అనమాట. సో ఆ 4 టెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇది ఆడియో టెస్ట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇది బ్రెత్ టెస్ట్ ఉంటుంది అనమాట. దాని తర్వాత థర్మల్ టెస్ట్ ఉంటుంది అనమాట. తర్వాత పాలీ అమైనో టెస్ట్ ఉంటుంది అనమాట. ఈ 4 టెస్ట్ చేస్తారనమాట 30 సెకండ్స్లో. సో ఆడియో టెస్ట్ అంటే మనం మాట్లాడే దాన్ని బట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఆ వేవ్స్ని బట్టి, ఆ మషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బట్టి మనకు ఉందా లేదా ఫస్ట్ స్టేజ్ ఆఫ్ టెస్ట్ ఇది ఒకటే చేసి మనకు ఉంది అని చెప్పారు అనమాట. ఈ 4 టెస్ట్ కంబైన్గా చేస్తారనమాట. సో బ్రెత్ టెస్ట్లో టెరాహర్ట్స్ అనమాట, హై ఫ్రీక్వెన్సీ వేవ్స్ ద్వారా మనకు టెస్ట్ చేస్తారనమాట ఉందా లేదా అని. టెరాహర్ట్స్ హై ఫ్రీక్వెన్సీ వేవ్స్ అనమాట. అవి వేవ్స్ తెలుసు కదా. సో వెరీ హై ఫ్రీక్వెన్సీ ఎక్కువ పెట్టిన హై ఫ్రీక్వెన్సీ, లో ఫ్రీక్వెన్సీ అంటాం కదా. సో హై ఫ్రీక్వెన్సీ వేవ్స్ యూజ్ చేసి బ్రెత్ టెస్ట్ చేస్తారనమాట. తర్వాత థర్మల్ టెస్ట్ అనమాట. థర్మల్ టెస్ట్లో మన సలైవాని తీసుకొని టెస్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ పాలియమైనో టెస్ట్ అనమాట. సో ఆ కోవిడ్ వైరస్ అనేది దాంట్లో ఏదైతే పాలియమైన్ ఉందో అది మన బాడీలో కూడా ఉన్నాయి, ఆ పాలియమైనో యాసిడ్స్ అనేటివి అది టెస్ట్ చేస్తారనమాట. ఈ 4 టెస్ట్ చేస్తారనమాట 30 సెకండ్స్లో. ఓకే, 30 సెకండ్స్లో రిజల్ట్ వచ్చేలాగా. సో వాళ్ళది మనది ఇండియా అండ్ ఇజ్రాయెల్. మన తరఫు నుంచి డిఆర్డిఓ, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ రీసెర్చ్ వింగ్, డిఫెన్స్ రీసెర్చ్ వింగ్. విచ్ స్టేట్ హ్యాస్ అప్రూవ్డ్ ఏడీబీ ఫండెడ్ ₹1,000 crore ప్రాజెక్ట్ ఫర్ ఫార్మర్స్. సో అది మహారాష్ట్ర గవర్నమెంట్ అప్రూవ్ చేసింది అనమాట. ఏడీబీది ఫినాన్షియల్ సపోర్ట్. ఎంత ఫినాన్షియల్ సపోర్ట్ అంటే 1,000 crores అనమాట. 1,000 crore రూపీస్, డాలర్స్ కాదు ఇవి, రూపీస్ అనమాట. 1,000 crore రూపీస్. సో మహారాష్ట్రలో ఉండే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ ఫార్మర్స్ని డెవలప్ చేయడానికి, వాళ్ళ మార్కెట్ డెవలప్ చేయడానికి సో దీన్ని యూజ్ చేస్తారనమాట ఈ 1,000 crores. సో ఇది 6 years వరకు ఉంటుంది అనమాట. ఇది 6 years యూజ్ చేస్తారనమాట ఆ డెవలపింగ్ ఆ ప్రోగ్రామ్స్ అని. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చి ఈ వీడియో కంటెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇది ఒక బేసిక్ సైడ్ యాడ్ చేశాను. చూడాలనుకుంటే చూడవచ్చు, లేదంటే ఇక్కడే యూ కెన్ ఎగ్జిట్ ద వీడియో. సో ఇది వచ్చేసి మేము ఇన్స్టా పేజ్ ఉందండి మాకు, స్ట్రగుల్ అండ్ సక్సెస్. నేను డిస్క్రిప్షన్లో పెడతా ఉంటాను కదా, దాంట్లో ఒక ఊరికి ఒక స్క్రీన్ షాట్ అనేది యాడ్ చేశాను, అసలు ఎట్లా ఉంటుంది ఏముంటుంది అని చెప్పి దాంట్లో. సో ఇట్లా ఫన్నీ మీమ్స్ ఉంటాయి, ఉట్టి ఫన్నీ ఉండదు. ఇవి కొన్ని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తామన్నమాట. సో ఇక్కడ మేము అడుగుతుంది నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ గురించి చెప్పండి అని. సో వీడు చెప్తాడు ఫస్టా, సెకండా, థర్డా అని చెప్పి. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇది మనకు వచ్చింది మన థర్డ్ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పి. ఫస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చేసి 1968లో, సెకండ్ 1986లో, థర్డ్ 2020లోని. సో అదే డిస్క్రిప్షన్లో ఇక్కడ ఇచ్చాను, ఇక్కడ చూస్తే ఉన్నది చూడండి. సో 1968లో ఫస్ట్ ఎన్ఈపి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. సెకండ్ ఇన్ 1986
ఇప్పుడు 3rd 2020లోని. సో ఇట్లా ఫన్నీ వేలో ఇన్ఫర్మేటివ్ మీమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇట్లా ఉంటే ఈజీగా గుర్తుపెట్టుకుంటారు అని చెప్పి ఆ ఐడియా తోటి ఇలా చేస్తున్నాం అనమాట. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ దిస్ పేజ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.